ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. విహారార్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధ్యర్థం రమాదేవి నామ్యాః యశ్వంత నామధేయస్య రక్షితా నామ్యాః త్రయాక్ష నామధేయస్య తస్య సహ కుటుంబానాం సపత్ర సంతోష ఫ్రీ నా ఎనికి రానా బాగా అది ఇయ్యండి సిమెంట్ ఇయ్యండి. రాలేదన్నా ఓకేనా సార్ రాలేదా రాలేదా ఇద్దరికి ఓకేనా వెన్నెముక లాంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు వేదిక మీద ఉన్న గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు తెలుసు పార్థసారథి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారికి, మన అబ్జర్వర్ ఉన్న నాగేశ్వరరావు గారికి, అలాగే మన రామ్మోహన్ చౌదరి గారికి, మల్లికార్జున గారికి, మన వైపీ రమేష్ గారికి, మన మార్కెట్ చైర్మన్ గారికి, తిప్పేశానికి మరియు నారాయణకి, వెంకటేష్ కి, మరియు శ్రీనిధి కి, శర్మాస్ కి, అలాగే మన బ్రహ్మసముద్రం కన్వీనర్ శ్రీరాములకి, ధనంజయ్కి, మన నాయకులు హుర్గారు ఎదురుగారు, వందల వేల మంది నాయకులందరికీ పేరు పేరున ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే నిలబడే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ఉన్నారంటే అది కళ్యాణదుర్గ ప్రాంతమైన ఖచ్చితంగా గుండె మీద వేసుకొని చెప్పగల ధైర్యం నాకుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా రకాలుగా ఈ ప్రాంతంలో గడిచిన 5 ఏళ్లు ఏదైతే జరిగాయో రెండు వర్గాలుగా విడిపోయి నాయకుల్ని కార్యకర్తల్ని మానసిక శోభకులు చేసిన ఆ నాయకుల నుంచి మన పార్టీ అధ్యక్షుడు నాకు తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తే ఆ ఎండా మీరు ఉండే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ బాబు పార్టీకి కట్టుబడి మీరందరూ నా ఇంటర్ రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకోసం ఆర్గనైజేషన్ కష్టపడతా ఎటువంటి పరిస్థితులు ఏమి అవసరం ఏదేమైనా కూడా పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం ఆర్గనైజేషన్ నేను కష్టపడతా. పార్టీ కార్యకర్తల కోసం పార్టీ నాయకులు చాలా గ్రామాల్లో వాళ్ళు హామీ ఇచ్చారు ప్రజలకి, మేము అది చేస్తాం ఇది చేస్తాం రకరకాలుగా. వాళ్ళు చెప్పిన ప్రతి హామీని కూడా గ్రామంలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే మనకు ముఖ్యంగా మన ప్రాంతానికి జీవనాడిగా ఉన్న బైవానికి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన గౌరవాన్ని మళ్ళీ కూడా ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకున్నా మన కోరిక నెరవేర్చుకుంటాం, మన ప్రాంతాన్ని నెరవేర్చుకుంటాం. కాబట్టి మనమందరం కూడా పార్టీ కోసం కష్టపడాలి. ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు, తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాల పైన మన రాష్ట్రంలో చేయగలిగింది. అందులో మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి 1 నుంచి 10వ స్థానంలోనే మనం 1,00,000 సభ్యత్వాల పైన మన ప్రాంతంలో చేశాం. అదంతా మీ సలవే, మీ గొప్పతనమే, మీ కృషి ఈ రోజు 1,00,000 సభ్యత్వాలు చేయడం. అలాగే నిన్న జరిగిన ఇప్పుడు జరుగుతున్న డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కూడా మనకి 74,000 ఇల్లు ఉంటే ఇప్పుడు 80,000 ఇల్లు దాటాం. అంటే 110% మనం చేరుకున్నాం, ఇంకా కూడా చేరుతున్నాం. అంటే అంత కృషి మన పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ మన పార్లమెంట్
పార్లమెంట్ లో మనం 5వ స్థానంలో ఉన్నప్పుడు మన నాయకులందరూ కూడా వచ్చి మనం 5వ స్థానంలో ఉన్నాం, ఏంటి పరిస్థితి అంటే మరి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా చొరవ తీసుకోవాలంటే వాళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడి మనల్ని ఈ రోజు 1వ స్థానం అని చెప్పుకోవాలి పర్సెంటేజ్ లో 2వ స్థానం అనేది ఇందులో ఉన్నారు. అంటే ఈ కృషి అంతా కూడా మీరు చేస్తున్న కృషి. ఇప్పుడు కూడా ఈ గౌరవం మీరు పార్టీకి ఎప్పుడైతే పెడుతున్నారో ఆ గౌరవం కాపాడే బాధ్యత నాది. మీకు ఏమైతే ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు నిజంగా మనకి ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఏమో తెలుసు. ఆయనకు అన్ని కూడా విషయాలు కూడా తెలియజేశాం. మన ప్రాంతంలో ఇల్లు ఏం కావాలి, ఏ రకంగా లేవని అదే సమస్యలు ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు తోడుగా ఉంటాను, నేను ఎప్పుడు మీరు ఏమి చెప్తే చేస్తాను నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, లేదా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నంత వరకు ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా నాకు తెలిసి ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఒక్కసారి ఆయన చాప్టర్ అయిపోయింది. ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ అతను ఆ చిన్న వయసులో సద్వినియోగం చేసుకుంటే నిజంగా అతను తిరుగుండేది కాదు. పూర్తిగా దుర్వినియోగం, పూర్తిగా అహంకారం. ఎందుకంటే అవినీతి ఈ రోజు రాలేదు అతనికి. అవినీతి వాళ్ళ నాన్నతో నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్న అవినీతిలో ఇతను భాగస్వామిగా ఉన్నాడు. ఈ రోజు ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఓపెన్ మైన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు లిక్కర్ కావచ్చు, లేదా రకరకాల ప్రోత్సాహంలో కావచ్చు. ఆ రోజు నుంచి కూడా జగన్ రెడ్డి అన్నిట్లో ఉండడం కూడా మనం అందరూ గమనిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఇన్ని సిబిఐ కేసులు ఉంటే నాకేమవుతుంది, ఏం చేస్తారు లేదా దాంట్లో మరి కూడా ఆయన గవర్నమెంట్ లో వచ్చి లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద స్కామ్ చేశారనేది పేపర్లో రోజు చూస్తున్నాం. మీ అందరి ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు సురేంద్ర గారికి, ఈ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఓరిపల్లి మల్లికార్జున గారికి, రామ్మోహన్ చౌదరి గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, మరి ఇక్కడ వేదిక మీద కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున, ఇక్కడికి విచ్చేసిన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేడామ తల్లులు, విలేకరుల సోదరులకి అందరికీ కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మీ ఆశయాలకు తగ్గట్టు పనిచేసామా లేదా, ఏదైతే ఎన్నికల ముందు మీ అందరితో ఇంటింటికి పంపించి ఏదైతే సూపర్ సిక్స్ కానివ్వండి, లేకపోతే భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కానివ్వండి, ఈ కార్యక్రమంలో పంచుకొని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో వాటిని ఏ విధంగా అమలు చేసింది, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీతో చర్చించి నియోజకవర్గం లోకేష్ గారు కూడా చెప్పారు, అన్నా మీరందరూ కూడా నియోజకవర్గానికి వెళ్తారు కదా, వెళ్ళిన చోట్ల మన కార్యకర్తల అభిప్రాయాలు ఏమిటి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, మన ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలనే విషయాన్ని అక్కడి స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులందరితో కూడా కలిసి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. మరి ఈ రోజు కళ్యాణదుర్గంలో కాపిరి గ్రామం వెళ్ళడం జరిగింది. దారిలో కూడా అనేక గ్రామాలు చూసాం. అంతేకాకుండా మరి అనేక చోట్ల శంకుస్థాపనలు కానివ్వండి, వేమన విగ్రహాలకి పూజించడం కానివ్వండి, అవన్నీ కూడా చేశారని చెప్పేసి మనకు ఒకసారి మీరు కనుక ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే, పరిపాలన అంటే ఏమనుకుందంటే కేవలం 175 శాసనసభ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలే అనుకుంది తప్పితే 5 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య ఇది, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుకి పునాదులు వేసే కార్యక్రమం రాజకీయం అనేది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదని చెప్పేసి మనకు ఆయన ఎంతసేపు బటన్ నొక్కాను, సంక్షేమ కార్యక్రమాలు చేశాను, దాంతో నా పని అయిపోయింది అని చెప్పేసి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. దాన్ని ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తూ ఉండేవాళ్ళం. ఇచ్చిన మాట నిలబెట్టుకుండొచ్చు, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో అనేక రంగాల ప్రజల్ని, వ్యవసాయ రంగం కానివ్వండి, కార్మిక రంగం కానివ్వండి, లేదా పారిశ్రామిక రంగం కానివ్వండి, యువత కానివ్వండి, వీళ్ళందరి భవిష్యత్తులో సమాధి చేసిన ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి. కనీసం ఆయనకి స్థానికత మీద కూడా ప్రేమ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మనం చెప్తాను. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి అందరం చెప్పుకుంటూ ఉంటాం. మరి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉండి విపరీతమైన ప్రజా ఆదరణ పొందినప్పుడు ఏం చేశారు ఈ రాయలసీమకు అనేది మీరందరూ కూడా, రాయలసీమ ప్రజలందరూ కూడా అడగాల్సిన అవసరం అని చెప్పేసి మీరు మనం చేస్తాము. ఒక్క పరిశ్రమని కూడా ఆఖరికి ఏదైతే విభజన చట్టంలో ఉందో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి దాన్ని కూడా తీసుకురాలని అసమర్థ పరిపాలనని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తామని. మరి రాయలసీమలో విండ్ ఎనర్జీకి, అదేవిధంగా సోలార్ పవర్స్ కి అనేక అవకాశాలు ఉంటే ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ను కూడా బెదిరించి వాటాలు ఇవ్వలేదనే కారణం కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే కారణం కానివ్వండి, వాటన్నింటినీ కూడా
పారిపోయే విధంగా చేసిన వ్యక్తి ఏమన్నా ఈ దేశంలో రాజకీయ నాయకులు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎందుకు ఈ సభ్యునిగా మనం చెప్పాలి. అంతేకాదు ఆయన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారో ఒకసారి ఆలోచించేయండి. ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి కృష్ణా డెల్టాకి అదేవిధంగా ఉత్తరాంధ్రకి చేసి మిగిలిపోయిన నీళ్లను తీసుకొచ్చి రాయలసీమని బాగు చేయాలి, రాయలసీమ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంది, కనీసం ఇటువంటి ఆలోచన ఏ విధంగా చేశారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను మరి రాష్ట్రానికి రైతు సోదరులకి పోలవరం ప్రాజెక్టు జీవనాధారమైన ప్రాజెక్టు అని తెలిసి కూడా దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మీకు అందరూ మనకి జ్ఞాపకం ఉంటుంది, అసెంబ్లీ సమావేశాన్ని చూసుంటారు. ఆ రోజు ఆ ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి తొడలు కొట్టి మీసాలు చెప్పి మేము 2021 కల్లా పోలవరం నుంచి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అదే ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేదని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పేసి మనం చెప్తామని. అంతేకాదు ఆయన ఏదో ఒక పెద్ద గొప్ప తాత్వికవేత్తను లేకపోతే పెద్ద రాజకీయ నాయకులను కొత్త సిద్ధాంతాలను తీసుకొచ్చారు. ఒక రాజధాని సరిపోదు, 3 రాజధానులు కావాలని చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు ఒక వాదన. సరే కొంచెంసేపు ఒప్పుకుందాం, ఆయన వాదనే కరెక్ట్ అని చెప్పేసి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాజధానులు ఏదైతే చెప్తుందో అమరావతి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, కర్నూలు కానివ్వండి, మరి ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే నీ మాటల్లో కానీ నీ సిద్ధాంతాల్లో కానీ ఎక్కడైనా సరే కనీసం 3 చోట్ల 300 కోట్లు ఖర్చు పెట్టి 3 రాజధానులు అభివృద్ధి చేసే ఆలోచన నీకు ఉందని చెప్పేసి ఎక్కడన్నా చేసావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. విశాఖపట్నంలో ఏదో క్యాపిటల్ చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా, అయ్యా మీకు విశాఖపట్నంలో క్యాపిటల్ చేయాలని ఉన్నట్లయితే ఒక్క 500 కోట్లు పెట్టినట్లయితే ఒక సెక్రటేరియట్ లేదా అధికారులందరూ కూర్చుని కొన్ని ఆఫీస్ లో తయారయ్యాయి కదా, ఎందుకు చేయలేదని చెప్పేసి మీరందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చెప్తాను. 500 కోట్లు ఖర్చు పెడితే ఒక సెక్రటేరియట్ లేకపోతే అనేక పరిశ్రమల భవనాలు అని వచ్చి ఉండేవి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? 500 కోట్లు పెట్టి ఆయనకి ఆయన కుటుంబానికి నచ్చిన విధంగా బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టి అక్కడ దృష్టి బొమ్మలాగా పెట్టాడని చెప్పేసి నేను కిసానిగా మనం చెప్తాను. నిధులు దుర్వినియోగం చేశావు, కానీ ఎక్కడైనా సరే నీ సిద్ధాంతాన్ని నీ ఆలోచనలు కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడ ఆలోచన చేసావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా కూడా ఒక ఇంజనీర్, ఒక గ్రాడ్యుయేట్ ప్రతి ఇంట్లో కూడా ఉంటున్న విషయం మనం చూస్తా ఉన్నాం. మరి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఉన్న ఏకైక మార్గం పరిశ్రమలు ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాను. కానీ అటువంటి పరిశ్రమ తీసుకురావడానికి ఆ ప్రభుత్వం ఏ రోజైనా ప్రయత్నం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఉన్న పరిశ్రమలు కూడా బెదిరించి కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అనేక పరిశ్రమల కోసం ఎన్ఎస్ఎల్ఈ ఇండస్ట్రీస్ కోసం చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రభుత్వం యొక్క విధానాలు, ఆ ప్రభుత్వం యొక్క బెదింపులు చూసి అవన్నీ కూడా పక్క రాష్ట్రానికి పారిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థలం ఇచ్చి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ పూర్తిగా నిర్మాణం చేసి మరి ప్రొడక్షన్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం మారిపోయి వారిని వాటాలు అడిగారు, వారిని బెదిరించారు, లేదా ఏమడిగారో మాకైతే తెలియదు. కానీ 5 సంవత్సరాలు వేల కోట్ల పెట్టుబడులు పక్కన పెట్టేసి తాళాలు వేసేసి అశోక్ లేని వెళ్ళిపోయిందని చెప్పేసి నెల్లూరు శివనిగా మనం చేస్తాను. మొన్న మార్చిలో లోకేష్ గారి చేతుల మీద ఆ ఫ్యాక్టరీని ప్రారంభించి చేసుకుని మొన్న 100వ బస్సుని ఈ 5 సంవత్సరాల్లోనే 100 అశోక్ లేని బస్సులు మరి మ్యానుఫ్యాక్చర్ చేసి మహారాష్ట్రకి పంపించిన విషయాన్ని పేపర్లు కూడా మనం చూసాం. అంటే దీనివల్ల ఎవరు నష్టపోయారు? రాష్ట్రాలకి ఆదాయం నష్టపోయింది. రాష్ట్రంలో యువతలు ఎవరైతే ఇంజనీరింగ్ చదివి, గ్రాడ్యుయేట్ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు నష్టపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇక్కడ మనం చేస్తా ఉన్నాను. మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలకు కూడా ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు అభివృద్ధి చేసే ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనేక సోలార్ ప్రాజెక్టులు కానివ్వండి, అనేక పరిశ్రమలు కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకోవడమే కాకుండా మరి ఎక్సలెన్స్ చేసుకుంది.
పక్కనే నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ కూడా ఈ పక్కనే ఉన్న అనంతపూర్ పక్కనే పులివెందుల. మరి ఈ ప్రాంత సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి 5 సంవత్సరాల కాలంలో అందరిలో ఏదైతే కర్నూలుకి అదేవిధంగా అనంతపూర్కి చిత్తూరుకి సాగునీరు త్రాగునీరు సమస్య తీర్చే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు మీద ఎందుకు కనీసం 1 రూపాయి కూడా పెట్టలేకపోయారని చెప్పేసి నేను వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తా ఉన్నాను చెప్పేసి మనం చెప్తాను. మరి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఆలోచించేసాను ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. ఆయన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి పూర్తి అవగాహన వ్యక్తి 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తి చేసి మొన్న మాల్యాల దగ్గర నుంచి నీరు విడుదల చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని చెప్పేసి మనం చేస్తామని. దాదాపు 4,000 కోట్ల రూపాయల్ని ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి మనం చెప్తాము. అదేవిధంగా హెచ్ఎన్సీ ఉంది పూర్తిగా మరి అనంతపూర్ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం, దాన్ని కూడా బలహీనమైన కట్టలు కూడా బలపరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఎందుకు గత ప్రభుత్వం ఉందో ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ కూడా బలోపేతం చేసి ఏదైతే డిజైన్ ప్రకారం 2,400 క్యూసెక్కులు తీసుకురావాలో ఆ తీసుకొచ్చి విధంగా కాలువల్ని పటిష్టం చేసే ప్రభుత్వం కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ మరి చేస్తాను. బైలాన్ ప్రాజెక్టు అది కళ్యాణదుర్గ సమస్యలు పూర్తిగా పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కోసం ఎందుకంటే ముందు మంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు మీకు తెలుసు. కానీ ఎందుకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లకపోయారో ఈ కళ్యాణదుర్గం ప్రజలకి అనంతపూర్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి మనం చెప్తాను. మరి ఆ ప్రాజెక్ట్ ని మొన్నే ముఖ్యమంత్రి గారు కూడా పనులు పునఃప్రారంభించాలని చెప్పేసి మరి చర్చించడం, ఆయన నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఉత్తర్వులు రాకముందే మరి మీ ప్రీతమ శాసనసభ్యుడు సురేంద్ర గారు తప్పకుండా వస్తుంది. ఈ 4 సంవత్సరాల ఎట్టి పరిస్థితుల్లో బైరాటిప్పు ప్రాజెక్టు పూర్తి చేసి దాని ఫలాన్ని ఈ కళ్యాణదుర్గం ప్రజలకి అందించాలని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినా రాకపోయినా 2 రోజులు ఆలస్యమే పర్వాలేదు, నాకు డబ్బులు ఆలస్యం వచ్చినా పర్వాలేదని చెప్పేసి ఆయన ప్రారంభించిన విషయం కూడా వీళ్ళకి తెలుసని చెప్పేసి మీకు మనం చెప్తాను. 14,000 మందికి అడగకుంటే తప్పకుండా 14,000 మందికి ఇల్లు కట్టించే బాధ్యత మన కుటుంబ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి కూడా మీ అందరికీ సమయంగా మనం చెప్తాను. చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం